హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె 10 రోజులు పైగా కొనసాగుతోంది. అక్కడ ఉండేటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి అంగన్వాడీలకి మధ్య ఒక యుద్ధమే జరుగుతోంది. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో తాళాలు పగలగొడుతున్నారు, మరికొన్ని చోట్ల దోచుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం అంగన్వాడీల సమస్య తీర్చడానికి ముందుకు రాలేదు. పైగా మీ సమస్యలు మేము తీర్చలేమని చెప్పి మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పేశారు. దీంతో అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అక్కడ అంగన్వాడీల విషయంలో, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీలకు ఎంత అన్యాయం జరుగుతుంది లేదా న్యాయం చేస్తుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా 2019 ఎన్నికలకు ముందు తెలంగాణ కంటే కూడా 1,000 రూపాయలు అంగన్వాడీలకు నేను ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ. ఆ హామీ మేరకు మాకు న్యాయం చేయండి అని చెప్పి అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం 2022లో ఆ గైడ్లైన్స్ ప్రకారం మాకు న్యాయం చేయండి అని చెప్పి మరొక డిమాండ్ చేస్తున్నారు. అసలు తెలంగాణలో ఎంత ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇస్తున్నారు, ఆయా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఏ విధంగా సినారియో ఉంది అంగన్వాడీలకు సంబంధించిన హానరోరియం విషయాలు అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. సో తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఎన్హాన్స్ చేశారు. ఎన్హాన్స్ చేసిన దాని ప్రకారం అంగన్వాడీస్ శాలరీస్ కనుక మనం చూస్తే అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీ వర్కర్కి 13,650 రూపాయలు ఇస్తున్నారు. ఇది 2024 తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆల్రెడీ ఓడిపోయినటువంటి సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అలాగే అంగన్వాడీ హెల్పర్స్కి 7,800 రూపాయలు ఇస్తామని చెప్పారు. మినీ అంగన్వాడీ వర్కర్స్కి 7,800 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ మేరకు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీవోలు కూడా ఇష్యూ చేశారు. ఆ జీవోలు ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. అంతకుముందు శాలరీ 10,500 ఉంది అంగన్వాడీ టీచర్కి, అంగన్వాడీ హెల్పర్కి 6,000 ఉంది, మినీ అంగన్వాడీకి 6,000 ఉంది. దాన్ని ఎన్హాన్స్ చేశారు. ఎన్హాన్స్ చేసి 13,650 రూపాయలు చేయడం జరిగింది. అలాగే అంగన్వాడీ హెల్పర్కి 7,800, మినీ అంగన్వాడీ వర్కర్కి 7,800 చేయడం జరిగింది. ఇది తెలంగాణలో ఉండేటువంటి సినారియో. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 2019 ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అంగన్వాడీలకి ఎంత ఇవ్వాలి? 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానంటే 14,650 రూపాయలు ఇవ్వాలి. అలాగే అంగన్వాడీ హెల్పర్స్కి 1,000 రూపాయలు ఎక్కువ అంటే 8,800 రూపాయలు ఇవ్వాలి. అలాగే మినీ అంగన్వాడీ టీచర్కి 8,800 రూపాయలు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ప్రకారం. అయితే ఇప్పుడు అది సాధ్యం కాదంటూ ఉన్నారు. అసలు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీలకి అనేది చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అంగన్వాడీలకి ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్కి అంటే అంగన్వాడీ టీచర్స్కి 11,500 రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు. అలాగే అంగన్వాడీ హెల్పర్స్కి 7,000 రూపాయలు ఇస్తున్నారు. మినీ అంగన్వాడీ వర్కర్స్కి 7,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పొజిషను. అంటే తెలంగాణలో 13,650 రూపాయలు ఇస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 11,500 రూపాయలు ఇస్తున్నారు. అంటే సుమారుగా 2,000 రూపాయలు తేడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ వ్యత్యాసాన్ని పూర్తి చేయగలరంటే పూర్తి చేయలేమని చెప్పి ఆల్రెడీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది. ఈ అంతా ఇలా నడుస్తూ ఉంటే ఒకవైపు అంగన్వాడీలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ధర్నాలు చేస్తూ ఉంటే ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి టోటల్ వేకెన్సీస్ అంగన్వాడీ వర్కర్స్ కానీ లేదంటే హెల్పర్స్ కానీ మినీ అంగన్వాడీ వర్కర్స్ కానీ వీటికి సంబంధించి 5,905 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ అప్లై చేసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాల్ఫర్ చేసింది. వెబ్సైట్లో దాన్ని వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్లో అని చెప్పి పే స్కేలు ఇదంతా కూడా ఇదిగో ఇక్కడ పే స్కేలు కూడా మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు అంగన్వాడీల టీచర్కి సంబంధించి నియామకం జరుగుతున్నటువంటి క్రమంలో దీనికి ఒప్పుకొని అంగన్వాడీల రిక్రూట్మెంట్ జరిగితే ఇక ఇదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక పెరిగేటువంటి అవకాశం లేదు తెలంగాణలో మాదిరిగా. ఇక మనం కనుక దేశవ్యాప్తంగా అసలు అంగన్వాడీల పరిస్థితి ఏంది, అంగన్వాడీలకి ఎంతెంత ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు అని చూస్తే కనుక ఇది ఎప్పుడు అక్కడ ఆల్రెడీ వీళ్ళు అడిగినట్టు క్వశ్చన్ ఎప్పుడు మార్చి అంటే ఈ ఏడాది మార్చి 24వ తారీఖున అడగడం జరిగింది క్వశ్చన్. దానికి ఉమెన్ అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్కి సంబంధించిన మినిస్టర్ కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి సమాధానం ఎవరు స్మృతి ఇరానీ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో
అంటే ఆయా రాష్ట్రాలు ఎంత హానరేరియం ఇస్తున్నారు అనేది తెలియజేశారు. దాన్ని బట్టి అసలు ఎలా ఇస్తారు అంగన్వాడీ టీచర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్కి కానీ, మినీ అంగన్వాడీ టీచర్స్ కానీ ఏ విధంగా ఈ హానరేరియం ఇస్తారని అంటే 60:40, అంటే 100లో 60 రూపాయలు కేంద్రం, 40 రూపాయలు రాష్ట్రం ఇస్తుంది. స్టేట్ అండ్ సెంట్రల్. ఇదిగోండి చూడండి, ద ప్రిస్క్రైబ్డ్ షేరింగ్ రేషియో బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. స్టేట్ గవర్నమెంట్ షేర్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఇచ్చేటువంటి ప్రతి 100 రూపాయలు 60 రూపాయలు కేంద్ర ప్రభుత్వంది, 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంది ఉంటుంది. ఆ షేర్లో ఈ హానరేరియం ఇస్తూ ఉంటారు. సో రాష్ట్రాలను తీసుకుంటే కనుక మనం దేశంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో ఎంత ఇస్తున్నారు అంటే ఇప్పుడు పెరిగిందని కాకుండా అప్పటి వరకు మార్చి 24 వరకు లోక్సభలో చెప్పినటువంటి డేటా ప్రకారం అండమాన్ నికోబార్లో 3,000 రూపాయలు ఇస్తున్నారు అంగన్వాడీ వర్కర్స్కి, హెల్పర్స్కి ఏమో 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 7,000 అంగన్వాడీలకి ఇస్తున్నట్టు అప్పుడు అంటే ఏడాది చూపించినటువంటి ఫిగర్. అంటే కేంద్ర ప్రభుత్వం షేర్ చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం యొక్క షేర్. సో హెల్పర్స్కి 4,750 రూపాయలు. అరుణాచల్ ప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వట్లేదు. ఇక అస్సాంలో వచ్చేసి 2,000 రూపాయలు ఇస్తుంది అంగన్వాడీలకి, టీచర్స్కి హెల్పర్స్కి ఏమో 1,000 రూపాయలు ఇస్తుంది. బీహార్లోనేమో 1,450 రూపాయలు బీహార్లో ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం యొక్క షేరు. హెల్పర్స్కి ఏమో 725 రూపాయలు ఇస్తున్నారు. చండీగఢ్లోనేమో 3,600 రూపాయలు కేంద్ర ప్రభుత్వం షేర్ ఇస్తుంది, అలాగే 1,800 రూపాయలు హెల్పర్స్కి ఇస్తుంది. చండీగఢ్లో 2,000 రూపాయలు ఇస్తుంది, 1,000 రూపాయలు ఏమో హెల్పర్స్కి ఇస్తుంది. ఇక నాగర్ హవేలీ, డయ్యూ డామన్ ఇక్కడ 1,000 రూపాయలు ఇస్తుంది, 600 రూపాయలు హెల్పర్స్కి ఇస్తుంది. ఢిల్లీలో 5,178 రూపాయలు ఇస్తుంది, 2,589 రూపాయలు హెల్పర్స్కి ఇస్తుంది. గోవాలో 5,500 రూపాయలు ఇస్తుంది, అలాగే 13,500 రూపాయల వరకు కూడా ఉందని చెప్పి ఇస్తున్నారు. మరి ఇక్కడ లెక్క ఏంటో తెలీదు. సో ఇక్కడ హెల్పర్స్కి కూడా 3,500 నుంచి 6,750 రూపాయల వరకు ఇస్తున్నట్టుంది. గుజరాత్ 5,500 రూపాయలు, 3,250 రూపాయలు హెల్పర్స్కి ఇస్తున్నారు. హర్యానాలో 6,901 రూపాయల నుంచి 8,161 రూపాయలు, అంటే సీనియారిటీ ప్రకారం ఇస్తున్నారు. హైయెస్ట్ లోయెస్ట్ చూపించారు. ఇక్కడ హెల్పర్స్కి 4,531 రూపాయలు. హిమాచల్ ప్రదేశ్లో 4,600, 2,450 రూపాయలు హెల్పర్స్కి ఇస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో 600 వర్కర్స్కి, అలాగే హెల్పర్స్కి 340 రూపాయలు. జార్ఖండ్లో 5,000 ఇస్తున్నారు టీచర్స్కి, అలాగే 2,500 హెల్పర్స్కి ఇస్తున్నారు. కర్ణాటకలో 6,500 నుంచి 7,000 ఇస్తున్నారు. కర్ణాటకలో 4,000 నుంచి 4,500 వరకు హెల్పర్స్కి ఇస్తున్నారు. కేరళలో 2,000 మాత్రమే ఇస్తున్నారు అంగన్వాడీ టీచర్లకి, 2,000 హెల్పర్స్కి కూడా సేమ్ ఇస్తున్నారు, హెల్పర్స్కి అలాగే అంగన్వాడీ టీచర్స్కి ఇక్కడ కేరళలో. సో కమ్యూనిస్ట్ రాష్ట్రం ఇక్కడ. సో లక్షద్వీప్లో 5,500, 4,750 రూపాయలు. ఇక్కడ హెల్పర్స్కి టీచర్స్కి పెద్ద వ్యత్యాసం లేదు. ఇక మధ్యప్రదేశ్ ఇక్కడ 5,500 రూపాయలు వర్కర్స్కి అంటే టీచర్స్కి ఇస్తున్నారు, 2,750 రూపాయలు, 2,750 రూపాయలు హెల్పర్స్కి ఇస్తున్నారు. మహారాష్ట్ర 3,825 రూపాయలు ఇస్తున్నారు టీచర్స్కి, హెల్పర్స్కి 2,175 రూపాయలు. మణిపూర్లో 1,000 రూపాయలు టీచర్స్కి, హెల్పర్స్కి 600 రూపాయలు. మేఘాలయ వచ్చేసి 1,500, హెల్పర్స్కి 1,000 రూపాయలు. ఒడిశా వచ్చేసి 3,000, హెల్పర్స్కి 1,500. పాండిచేరిలో 600, 300 హెల్పర్స్కి. పంజాబ్లో 5,000, హెల్పర్స్కి 2,850 రూపాయలు. రాజస్థాన్లో 3,891 నుంచి 4,030 రూపాయల వరకు ఇస్తున్నారు టీచర్స్కి, 2,640 రూపాయలు హెల్పర్స్కి ఇస్తున్నారు. సిక్కింలో 2,225 నుంచి ఇస్తున్నారు, హెల్పర్స్కి 1,500. అలాగే ఉత్తరాఖండ్లో 4,800 రూపాయలు ఇస్తున్నారు, 3,000 రూపాయలు హెల్పర్స్కి ఇస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో 3,750 రూపాయలు. అలాగే హెల్పర్స్కి ఇక్కడ ఎక్కువ ఉంది, టీచర్స్ కన్నా హెల్పర్స్కి ఎక్కువ ఉంది విచిత్రంగా వెస్ట్ బెంగాల్లో. సో ఉత్తరప్రదేశ్ ఇక్కడ 1,500 రూపాయలు ఇస్తున్నారు టీచర్స్కి, 750 రూపాయలు హెల్పర్స్కి ఇస్తున్నారు. నాగాల్యాండ్ అసలు లేదు. మిజోరాంలో 450 రూపాయలు టీచర్స్కి, 500 రూపాయలు ఏమో హెల్పర్స్కి ఇస్తున్నారు. తమిళనాడులో 3,200 నుంచి 19,700 వరకు ఇస్తున్నారు. అంటే ఇక్కడ సీనియారిటీని బట్టి ఇస్తున్నారు. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి హైయెస్ట్గా ఇస్తున్నట్టు తమిళనాడు గవర్నమెంట్ కనిపిస్తుంది. ఇక ఇక్కడ హెల్పర్స్కి 1,850 నుంచి 10,250 రూపాయల వరకు హెల్పర్స్కి కూడా ఇస్తున్నారు సీనియారిటీని బట్టి. ఇక్కడ సీనియారిటీని బట్టి తమిళనాడులో అనుసరిస్తున్నారు. ఇక తెలంగాణలో 9,150 రూపాయల నుంచి 5,550 రూపాయలు, అంటే 900 టీచర్స్కి ఇది, అలాగే 5,550 రూపాయలు హెల్పర్స్కి. త్రిపురలో 150 రూపాయలు నుంచి 5,346 రూపాయలు, అంటే ఇది సీనియారిటీని బట్టి ఇస్తున్నారు. అలాగే 93 రూపాయల నుంచి 3,584 రూపాయలు హెల్పర్స్కి ఇస్తున్నారు.
లడఖ్లో 1300 నుంచి 650 రూపాయలు. సో ఇది లోక్సభలో ఇచ్చినటువంటి డేటా. అంటే ఇక్కడ హయ్యెస్ట్ మనం కనుక చూసుకుంటే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ కనిపిస్తుంది. ఒకసారి మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ది. ఇక్కడ కూడా కర్ణాటకలో కూడా 6500 నుంచి 7000 వరకు కనిపిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్, అందరికన్నా కూడా ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ కనిపిస్తుంది. ఎక్కడుంది అది ఆంధ్రప్రదేశ్? ఇక్కడ ఉంది, 7000 రూపాయలు. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ప్లస్ దీనికి యాడ్ చేసి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 11,500 రూపాయలు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఇస్తుంది ఎంత? 11,500 రూపాయలు. వాళ్ళు ఇచ్చినటువంటి జీవో ప్రకారం 11,500 రూపాయలు ఇస్తుంది ఇక్కడ. అంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి షేర్ని చెప్పారు దీంట్లో. సో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ని యాడ్ చేస్తే 40% యాడ్ చేయాలి వీళ్ళు. సో యాడ్ చేస్తే ఇది 13,000. ఇప్పుడు తెలంగాణలో 13,650 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 13,650 రూపాయలు. అలాగే హెల్పర్స్కి వచ్చేసి 7,800, మినీ అంగన్వాడీలకు కూడా 7,800 రూపాయలు ఇస్తున్నారు తెలంగాణలో. సో ఎన్నికల హామీ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 14,000 పైనే ఇవ్వాలి. అంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ కాబట్టి 14,650 రూపాయలు ఇవ్వాలి. బట్ ఆ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఇది లోక్సభలో ఇచ్చినటువంటి డేటా, ఆయా రాష్ట్రాల్లో అంగన్వాడీలకి ఇచ్చేటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాలరీ ప్యాటర్న్ ఇలా ఉంది. ఇప్పుడు కొత్తగా 5,905 పోస్టులను కూడా ఫిలప్ చేయడానికి ఆల్రెడీ జీవో ఇచ్చున్నారు. దానికి సంబంధించి అప్లై కూడా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాస్తవంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వీళ్ళని గుర్తించాలి అనేది గుజరాత్ ప్రభుత్వానికి అక్కడ ఉండేటువంటి అంగన్వాడీలకి మధ్య నడిచినటువంటి ఒక కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇన్ కేస్ వాళ్ళని కనుక షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద కనుక తీసుకెళ్తే కనీస వేతనం ఇవ్వాల్సి వస్తుంది. కనీస వేతనం 1,500 రూపాయలు ఉంది, ఇప్పుడు దాన్ని 15,000 రూపాయలు ఉంది. ఇప్పుడు దాన్ని పెంచాలని చెప్పి కార్మిక శాఖ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 18,000కు పెంచాలి అని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాయి. సో కనీస వేతనం కనుక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద కనుక వీళ్ళని తీసుకొస్తే కనీస వేతనం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రెండేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి షేర్ అంటే ఒక 100 రూపాయలు ఇస్తే 60 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40 రూపాయలు యాడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి షేర్ కూడా నేను చూపించాను. సో ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆర్థిక భారం, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు పెంచేటువంటి అవకాశం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే భారం పడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కాబట్టి అదనంగా ఇప్పుడు భారాన్ని వేసుకుని 11,500 రూపాయలకి కాకుండా ఇప్పుడు కనుక తెలంగాణకి మించి ఇవ్వాలంటే కనుక అదనంగా భారం పడేటువంటి అవకాశం ఉంది. ఆ భారాన్ని మోసేటువంటి పరిస్థితిలో లేము అనేది బోర్డు చెప్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో పెంచినటువంటి ఈ డైట్ సిస్టమ్ కానీ వీటన్నిటి కారణంగా దాదాపు 75 కోట్ల రూపాయలు భారం పడుతుంది అనేది చెప్తుంది. సో లేటెస్ట్గా వాళ్ళ డైట్, పిల్లలకి ఇవ్వాల్సినటువంటి డైటు ఇవన్నీ కూడా పెంచడం జరిగింది. సో దాంతో 75 కోట్ల భారం పడుతుంది. కాబట్టి ఇప్పుడు అంగన్వాడీలకు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు పెంచి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. ఇంకొక వైపు ఏంటంటే ఈ జీవోలో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే సహజంగా ఇంతకుముందు ఏముంది ఏదంటే మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 1:30 వరకే అంగన్వాడీ స్కూల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు అంగన్వాడీ స్కూల్స్ నడపాలి అనేది జీవోలో ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మెన్షన్ చేసినటువంటి పరిస్థితిని కూడా నేను చూడొచ్చు మీరు. సో వాళ్ళు ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం అంగన్వాడీ దాంట్లో కండిషన్స్లో ఇవ్వడం జరిగింది. ఏమిచ్చారు? ఇంత ముందు కన్నా ఇప్పుడు ఎన్హాన్స్ చేయడం జరిగింది. దాన్ని మార్నింగ్ 9 నుంచి అలాగే 4:30 వరకు చేసాము. దానికి కారణం ఏంటంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు, వెళ్ళిపోకుండా ఉండాలంటే కనుక ఈ పేరెంట్స్ మళ్ళా వచ్చేంత వరకు కూడా వీళ్ళని వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవాలి అనేటువంటి దాంతో వాళ్ళు టైంని కూడా పెంచడం జరిగింది. సో కాబట్టి ఈ టైంని మెన్షన్ చేశారు. టైంని మెన్షన్ చేయడంతో పాటు ఈ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు, ఏజ్ కూడా మెన్షన్ చేశారు. 21 to 35 years ఉండాలి ఎలిజిబిలిటీ. ఎప్పుడు 2021 నాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ బి హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టారు. సో దీన్ని యాక్చువల్గా ఇక్కడి నుంచి అంగన్వాడీలని మేము
9 నుంచి 4:30 వరకు ఉండాలని చెప్పి కూడా జీవోలు ఇచ్చారు, నేను చదివాను. సో ఇలాంటి కండిషన్లకి ఒప్పుకొని ఈ రిక్రూట్మెంట్కి కనుక వస్తే ఈ 5,905 మంది ఇప్పుడు ఈ అంగన్వాడీలు ఏదైతే ధర్నాలు చేస్తున్నారో, ఆందోళన చేస్తున్నారో వాళ్ళు కూడా ఆ కండిషన్స్కి ఖచ్చితంగా ఒబే అయ్యి ఉండాల్సిందే. కాబట్టి ఈ అపాయింట్మెంట్స్ని, కొత్త అపాయింట్మెంట్స్ని ఇప్పుడు ఉండేటువంటి అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారా అని అంటే ఆ ఆలోచన కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అంగన్వాడీ కేంద్రాలకి తాళాలు వేసేసి ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో పంచాయతీ వార్డు కార్యాలయాల సిబ్బందికి వీళ్ళకి మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంగన్వాడీలు ధర్నాను ఆపేస్తారా లేదా అనేది ఆల్రెడీ ఈ డేటాను బట్టి వాళ్ళే నిర్ణయించుకోవాల్సి ఉంది. లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చెప్పింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, లేదా తెలంగాణ ఈ మధ్యకాలంలో 30% ఎన్హాన్స్ చేసింది ఆనరోగ్యంని,